నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కాకినాడ నగరం కళా వెంకట్రావు భవన్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మాదేపల్లి చిట్టిబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్నం మహిళ లలితాదేవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్ల పేదవారు ఆ రోజున సొంతంగా ఇళ్ల స్థలాలు, ఇందిరా కాలనీలు ఉన్నారని, ఇందిరాగాంధీ చేసిన సేవలను తెలియపరిచారు. మాజీ కేంద్ర మంత్రివర్యులు ఎంఎం కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు వివరించారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని, అందరము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. అందరూ కూడా తెలియజేశారు. దాని గురించి మన కోఆర్డినేటర్స్ మండల ప్రెసిడెంట్, మండల వైస్ ప్రెసిడెంట్ వారి యొక్క అభిప్రాయాలు చెప్పాలని దానికి సంబంధించిన కమిటీ ముందుగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఏర్పాటు చేసుకుంటే వారు మిగిలిన బాడీ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మండలం ఏదైతే పరిస్థితి ఆ సంవత్సరం ఏర్పడి మనం విలేజెస్ పోయేదానికి కావాలని పెళ్లి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రజలకు ఏది అవసరమైతే వెళ్ళి ఆ కార్యక్రమాన్ని మనం పోయి ఒకసారి అది పాలించి వస్తే మన పార్టీ జెండా మనం ఎగిరిపోతే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుగుతూ ఉన్నారు, మనల్ని ఆదరిస్తూ ఉన్నారు, అవకాశం ఉంది. వీరు సీట్లు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. అటువంటి కాంగ్రెస్ పార్టీలో మనం ఈ రోజున ఉన్నాం. గ్రామాలు రాజకీయాలు చాలా మార్పులు వచ్చాయి. 1983 సంవత్సరంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వల్లనే పరిపాలన చేసింది. ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. ఎలాగంటే ఒక స్వర్ణ యుగం అని చెప్పుకోవాలి. ఆయన ఎన్నో ప్రాజెక్టులు ప్రారంభించారు. ఇవాళ ఆరోగ్యశ్రీ ఇవన్నీ పెట్టినటువంటి వ్యక్తి, ఎన్నో ప్రాజెక్టులకి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. చాలా కష్టతరంగా ఉంది. పూర్వం ఎలక్షన్ అయినప్పుడు మాత్రమే ఆ ఎన్నికల వాతావరణంలోనే ఆ గణపతిని ఖండిస్తూ ఉండేది. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు పోతున్నాయి. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శరణ్ గారి అధ్యక్షత మొత్తం రాష్ట్రంలో కోఆర్డినేటర్ సభ్యులతో కూడా ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మరి పార్టీ పునర్నిర్మాణాలు, తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలనేది చాలా సుదీర్ఘంగా మరి చర్చించడం, విశ్లేషణ కూడా జరిగింది. అందులో పెద్దలందరూ కూడా పాల్గొన్నారు, వీరారెడ్డి గారు కూడా పాల్గొన్నారు, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఎన్నో సూచనలు వచ్చాయి. ఇవాళ దేశంలోని రాష్ట్రంలోని పరిస్థితులు వస్తే ప్రజల్లో తప్పకుండా కోరిక ఉంది. కాంగ్రెస్ పార్టీని మొదలుపెట్టడం చేయాలని కోరిక ప్రజల్లో. అయితే ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్ళాలి. అది ఏ విధంగా మొదలుపెట్టడం చేయాలి, ఆర్గనైజేషన్ బిల్డింగ్ ఏ విధంగా చేయాలి, ప్రజల దగ్గరికి ఎటువంటి కార్యక్రమాల దగ్గర వెళ్ళాలి అనేది చర్చించుకోవడానికి ఆ సభలో చర్చించడం జరిగింది. అదే జిల్లా స్థాయిలో కూడా ఏ విధంగా మన కార్యనిర్వహణ ఉండాలి లోకల్ గారి అధ్యక్షతన కూడా ఈ సభ నిర్వహించుకోవడం జరిగింది. విభిన్న సూచనలు నాయకులందరూ ఇస్తున్నారు. మాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వస్తున్నారు. చూశారు, గతంలో తెలుగుదేశం పరిపాలన చూశారు, జగన్ గారి పరిపాలన చూశారు, మళ్ళీ తెలుగుదేశం పరిపాలన చూస్తున్నారు. అందరూ గుర్తిస్తున్నారు ఒక జాతీయ స్థాయి పార్టీ రాష్ట్రం ఉంటే బాగుంటుంది
అనేది గుర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సక్రమైన పార్టీ అనేది కూడా నిర్ణయం వస్తున్నారు. అయితే ప్రజలకి దగ్గరికి వెళ్ళడం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అది ఏ విధంగా చేయాలనేది చర్చించడానికి ఇవాళ మరి ఈ సభ నిర్వహించుకుంటున్నాం. తప్పకుండా వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతమై మరి ఇంకా రాష్ట్ర భవిష్యత్తు గురించి మన దేశ భవిష్యత్తు గురించి కూడా చాలా కృషి చేస్తుందనే నమ్మకం మనలోనే ఉంది. ఈవేళ జాతీయ స్థాయిలో కూడా అన్ని ఎక్స్పోజర్స్ జరుగుతున్నాయి. ఇవాళ వ్యవస్థకి విలువ లేకుండా అయితే ఇటువంటి టైంలో మరి ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా నమ్మే పార్టీలో ఉంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. ఇవాళ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మద్దతు చేసుకుంటున్నాం. ఆయన ఇచ్చిన రాజ్యాంగానికి నిలబడాలంటే మరి వివిధ వ్యవస్థలు ఏవైతే ఏం జరుగుతుందో ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నారు. అలాగే మామూలు వెళ్తాము ప్రతి ఒక్క కష్టంలోని మనం తగినంత వరకు మనం చేయాలిద్దాం. మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంత పడిపోయే కానీ మనం ఎదుర్కొన్నాము. అవి చేయమంటారే చేయమంటారు. మన అందరం కలిసి ప్రభుత్వాన్ని దెక్కించుకున్నాము. మన పిల్లలకి మనకి అందరికీ ముందడిగా వెళ్ళి చదువుకుని ఎంతో మంది పిల్లలు ఉన్నారండి. వాళ్ళకి ఏ జాబ్ లేకుండా ఆ రోజు ఏం చేయాలో అర్థమవుతున్న పిల్లలు త్వరగా పడిపోతున్నారు. మన ప్రభుత్వం గురించి మన కాంగ్రెస్ గురించి ఎవరి గురించి చెప్తారండి, పిల్లలకి చెప్తాం, ముసలికి చెప్తాం, ప్రతి ఒక్కరికి గర్వపడుతుంది. మన చేసిన మేలని ఏ పత్రాలు అయితే పెట్టారో మనం ఎలా ఉండిపోయామో మనల్ని ఎలా ఏపీలో ఎదరడానికి అని కాంగ్రెస్ గురించి మనం చెప్పుకుంటారండి. కష్టమైన నిలబడతాం. మీరు అందరూ సహకారంగా మనం ముందుకు వెళ్దాం. కాబట్టి మీరు సైనికుల పనే వస్తారు, ఏదో బాగా చెప్తారు. ఆ బాధ చేరకపోతే అలా గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కదా టీడీపీ కదా కోర్టు గవర్నమెంట్ కదా మన వాళ్ళు పల్లె ఉంటే అది చాలా తప్పు కదా. అది ముందు కార్యకర్తలు నాయకులు కానీ అది లేదు. అది లేదు కాబట్టి సందిగిపోతుంది పార్టీ కాలం ఏ కోర్టు మూడు కోర్టు ఉంటే మూడు కోర్టు తీసేపోయా అదే అవకాశం ఎమ్మెల్యే మూడు కోర్టులు చేయి ఊళ్ళో చేయడం. కాబట్టి దయచేసి ఏదైతే మొత్తం మరి చిన్న పనిచేసుకుని వచ్చారు. నేను మన ఎక్కడ పెట్టినప్పుడు ఎవరు తెలియదు చెప్తాను. ఎప్పుడో పాస్పోర్ట్ తీసుకెళ్ళాను.